నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు అతిపెద్ద బలమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వికసిత భారత లక్ష్య సాధనకు పౌర సేవల నాణ్యతే మౌలిక ఆధారమన్న ఉపరాష్ట్రపతి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో ప్రధాని మోదీ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. వచ్చే ఏడాది జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో కార్యక్రమం, విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు. టీ20 ప్రపంచ కప్కు జట్టును ఖరారు చేసిన బీసీసీఐ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. వార్తల్లోని వివరాలు. ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు అతిపెద్ద బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైదరాబాద్లో బ్రహ్మకుమారి శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ సమాజం అనేక మార్పులకు లోనవుతుందని అన్నారు. ఈ మార్పులతో పాటు మనము మానసిక ఆరోగ్య సమస్యలు, సామాజిక సంఘర్షణలు, పర్యావరణ అసమతుల్యత వంటి అనేక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సు కోసం ఎంచుకున్న అంశం చాలా సందర్భోచితంగా ఉందన్నారు. కేవలం భౌతిక అభివృద్ధి కోసమే సంతోషాన్ని, శాంతిని తీసుకురాదని మనం గుర్తుంచుకోవాలని సూచించారు. इन बदलावों के साथ ही अनेक गंभीर चुनौतियां भी हमारे सामने हैं, जैसे मानसिक स्वास्थ्य से जुड़े समस्याएं, सामाजिक संघर्ष, इकोलॉजिकल इम्बैलेंस और मानवीय मूल्यों का पतन। हमें ये याद रखना चाहिए कि केवल भौतिक विकास से जीवन में सुख और शांति की प्राप्ति नहीं होती। इसके लिए आत्मिक या आंतरिक स्थिरता, भावनात्मक समझ और मूल्यों पर आधारित सोच आवश्यक है। आज के समय में भारत की शाश्वत ज्ञान परंपरा अत्यंत उपयोगी है। हजारों वर्षों से हमारी सभ्यता ने उन सिद्धांतों को अपनाया है जो सत्य, न्याय, करुणा, आत्म अनुशासन और प्रकृति के साथ सामंजस्य। ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు హైదరాబాద్లో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సమావేశం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ నిర్మాణం, సుపరిపాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దార్శనికతను సాధించడంలో పౌర సేవల నాణ్యత నిర్ణయాత్మకంగా ఉంటుందన్నారు. నిష్పక్షత అనేది ప్రభుత్వ నియామకాలకు నైతిక పునాది అని, పక్షపాతాన్ని తొలగించడానికి పారదర్శకత అవసరమన్నారు. Of next 30 years. And it is the privilege to address in this August gathering at a defining moment in India's journey towards Viksit Bharat. 2047, I think I may be an old man, maybe living of 90 years old. So, but your recruitments will be remembered forever. They will be remembered because they are going to be the constructors of the grid. In my office also somebody asked me, "Sir, we have to go there." I said, yes, we have to go there for two reasons. వస్త్ర అపారెల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం బలమైన మద్దతు అందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అపారెల్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి అవార్డుల ప్రదానోత్సవంలో సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. థ్రెడ్స్ ఆఫ్ టైమ్స్, స్టోరీ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ అనే కాఫీ టేబుల్ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ టెక్స్టైల్స్ ఎగుమతులలో ప్రపంచంలో భారత్ 6వ స్థానంలో ఉందని, వికసిత ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
The apparel and textile industry has decades been a vital pillar of India's economical growth. Not only here, you take any developed economy, the first contributor is always textile sector. India is the sixth largest exporter of textiles and apparels globally, which stands as a testament to the immense contribution of the textile industry in our nation's growth story. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఎలాగైతే నిరంతరాయంగా ప్రవహిస్తుందో అదేవిధంగా దేశంలో అభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలో పర్యటించిన ప్రధాని గువహటిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డ్లోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ కొత్త టెర్మినల్ భవనం అస్సాంతో పాటు మొత్తం ఈశాన్య ప్రాంతంతో కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. रेलवे कनेक्टिविटी में भी एक क्रांतिकारी बदलाव आया है। बोगीबिल ब्रिज के शुरू होने से अपर असम और देश के बाकी हिस्सों के बीच की दूरी सिमट गई। गुवाहाटी से न्यू जलपाईगुड़ी तक चलने वाली वंदे भारत एक्सप्रेस ने यात्रा के समय को कम कर दिया है। देश में वाटरवेज के विकास का फायदा भी असम को मिल रहा है। कार्गो ट्रैफिक में 140% की बढ़ोतरी हुई है। इस बात का प्रमाण है ब्रह्मपुत्र केवल नदी नहीं बल्कि आर्थिक शक्ति का प्रवाह है। पान्नू में पहली शिप रिपेयर सुविधा विकसित हो रही है। वाराणसी से डिब्रूगढ़ तक चलने वाली गंगा विकास क्रूज को लेकर उत्साह है। इसे नॉर्थ ईस्ट ग्लोबल क्रूज टूरिज्म के मानचित्र पर स्थापित हो गया। साथियों, कांग्रेस की सरकारों ने असम और पूर्वोत्तर को विकास से दूर रखने का जो पाप किया था उसका बहुत बड़ा खामियाजा देश की सुरक्षा, एकता और अखंडता को उठाना पड़ा। कांग्रेस की सरकारों में हिंसा का दौर दशकों तक फलता फूलता रहा। పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాదియా జిల్లాలో సుమారు 3,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్న ప్రధాని బెంగాల్ ప్రగతికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. श्री गुरुचांद ठाकुर ने कलम थमाई और बोरोमा ने अपना मातृत्व बरसाया। इन सभी महान संतानों को भी मैं नमन करता हूं। साथियों, बंगाल ने, बांग्ला भाषा ने भारत के इतिहास, भारत की संस्कृति को निरंतर समृद्ध किया है। वंदे मातरम ऐसा ही एक श्रेष्ठ योगदान है। वंदे मातरम के 150 वर्ष पूरे होने का उत्सव पूरा देश मना रहा है। हाल में ही भारत की संसद ने वंदे मातरम వచ్చే ఏడాది జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంలో అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తొలుత విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే ముస్తాబు కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుండి నడిపించేది గ్రీన్ సోల్జర్లని, వారికి అభివాదాలు తెలియజేశారు. ఏ కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యంతోనే విజయాలు సాధించగలమని పేర్కొన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు వారికి చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. నెల నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాం. ఈసారి థీమ్ మీరు చూస్తే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం, పారిశుద్ధ సేవల్ని గుర్తించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం, హరిత ఉత్పత్తులు చేయడం. కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే సర్క్యులర్. వార్తల్లో చిన్న విరామం.
త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ను కర్బన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. విజయవాడలో ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇంధన పరిరక్షణలో గత 4 ఏళ్లుగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. మొట్టమొదటిసారిగా మనం 2015లో ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ఆలోచించి, హుదూద్ సైక్లోన్ సందర్భంగా ఎప్పుడైతే వైజాగ్లో మనకి మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ పోయాయో, పోల్స్ అది పోవడము ఇవన్నీ జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా మనం ఈ ఎల్ఈడి లైట్స్ అనేది మామూలు రెగ్యులర్ ఫ్లోరసెంట్ లైట్స్, రెగ్యులర్ ఈ హై కెపాసిటీ లైట్స్ స్థానంలో ఎంటైర్ వైజాగ్ సిటీలో మొట్టమొదటిసారిగా స్ట్రీట్ లైట్స్ అన్నిటిని కూడా మనం ఎల్ఈడి లైట్స్ కింద కన్వర్ట్ చేసాం. అది కన్వర్ట్ చేసి మనం ప్రాక్టికల్గా అప్పుడు చూసినప్పుడు మనకు దాదాపు 40 to 45% సేవింగ్ వచ్చింది. ఒకటి సేవింగ్ రావడమే కాకుండా దానికి CCMB అని సెంట్రలైజ్డ్ బాక్సెస్ కూడా పెట్టాము. ఒక 20 పోల్స్ కావచ్చు, 30 పోల్స్ కావచ్చు, ఆ రకంగా బాక్సెస్ పెట్టాం. ఆ బాక్సెస్ పెట్టడం ద్వారా ఏమైందంటే అవన్నిటిని రిమోట్గా మనం ఆపరేట్ చేసి ఒక డాష్ బోర్డ్లో దాన్ని మానిటర్ చేసుకుంటూ రిమోట్గా ఆపరేట్ చేయడం అనేది కూడా నేర్చుకోవడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా మనం ఇంధన కన్జర్వేషన్ గురించి ఆలోచించాం. అంటే అంతకుముందు కూడా ఉంది, కానీ ఒక స్ట్రక్చర్డ్. తెలుగు జాతిని సగర్వంగా చెప్పుకునేలా చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనులకు నిడదవోలు నియోజకవర్గం పెరవల్లిలో ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి నది పారుతున్నా కూడా ఇక్కడ వాసులకు మంచినీరు లేకపోవడం బాధాకరమన్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామన్నారు. అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇది ప్రత్యేకించి అమరజీవి జలధార అని. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు మంత్రికి అర్జీలు అందించారు. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భారత పూర్వ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు విశాఖలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్తో కలిసి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ వాజ్పేయి గొప్పతనాన్ని కొనియాడారు. చర్చ జరుగుతున్నది. ప్రజలు సంతోషంగా ఉన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము, అభివృద్ధికి సహకరిస్తున్నాము. దానిలో ఏం అనుమానం లేదు. అనుమానం ఉన్నోళ్ళు అప్పుడు కూడా ఈయన హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా బెస్ట్. కళ్ళు వినడం కళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటే బెస్ట్. అట్లా అనుమానం ఉన్నోళ్ళు. తెలంగాణలో ఒక దరిద్ర పాలన, ఒక అవినీతి పాలన. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదు, నా తల నరికినా పైసా లేదు అంటున్నారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లాగానే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి విషయంలో చూసిన తర్వాత మేము పొరపాటు చేసినాము, ఇటు వేయాల్సిన ఓటు అటేసినాము. రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ వెల్లడించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. 5 ఏళ్లలోపు చిన్నారులకి పోలియో చుక్కలని తప్పకుండా వేయించాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు 38,267 బూత్లలో పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందించిన 98,99,300 డోసులను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని తెలిపారు. శుభ్రతను విద్యార్థుల్లో ఒక అలవాటుగా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ముస్తాబు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. దాదాపుగా నాగరికతకు అలవాటు పడ్డారు, కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని కారణాల వల్ల వాళ్ళ శుభ్రత లోపిస్తూ ఉంది. 2 పూట్ల స్నానం చేయాలని, చేతి వేళ్ళకి గోర్లు కట్ చేసుకోవాలని, తలదూకోవాలని, అదేవిధంగా బట్టలు కూడా బటన్స్ పోయినా అవన్నీ కుట్టించుకొని నీట్గా ఉండాలని, ఇలాంటివన్నిటిని వాళ్ళ ఒక అలవాటుగా నేర్చాలని ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటా ఉన్నారు. దాన్ని ముస్తాబు కార్యక్రమాన్ని స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్స్ అన్నింటిలో కూడా ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం. లాంఛనంగా ఇప్పుడు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని పొన్నలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను కలెక్టర్ గారు లాంఛనంగా ప్రారంభిస్తా ఉన్నాం. డిఓ గారు అందరూ ఉన్నారు అక్కడ. ఈ కార్యక్రమం ద్వారా కూడా ఆ పిల్లలు ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలు చెప్తారు, మనకి ఈ విధంగా లేకపోతే స్కూల్లోకి రానివ్వట్లేదు, మీరు కూడా మాలాగా శుభ్రంగా ఉండాలి, ఈ గోళ్ళు తీసుకోకపోతే మనకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, ఇలాంటి పిల్లల ద్వారా అవగాహన కల్పిస్తే పిల్లలు వచ్చి కుటుంబానికి కూడా అవగాహన కల్పిస్తే మన సమాజంలో కూడా మార్పు రావాలనేది ముఖ్యమంత్రి గారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథ్ జానకీరామన్ ఈరోజు కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. మఠం అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా మంచాలమ్మ దేవిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి కుంకుమార్చనలలో పాల్గొన్నారు. అనంతరం శ్రీమఠం బృందావన సేవలో పాల్గొనగా అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనం అందించారు. వార్తల్లో మరో చిన్న విరామం. హాయ్ కరణ్, చెప్పు. ఏంటి? జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం.
స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో మంత్రితో పాటు కలెక్టర్ రాజాబాబు పాల్గొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి వ్యాధులు రావన్నారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఆయన పాల్గొని పర్యావరణ విధ్వంసాన్ని తగ్గించి ప్రకృతిని పర్యవేక్షించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా అమలు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆహ్లాదకర వాతావరణంలో పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. బాపట్ల జిల్లా బీచ్లో పర్యాటకులను ఆకర్షించేలా పారిశుద్ధ్యానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. చీరాల శాసనసభ్యులు ఎంఎం మాలకొండయ్యతో కలిసి కలెక్టర్ రామాపురం సముద్ర తీరంలో చెత్తను శుభ్రం చేశారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలంతా పూర్తిగా నిషేధించాలని కోరారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో పనులు మందకొడిగా జరుగుతున్నాయని, దీనిని నివారించేందుకు ప్రతి 45 రోజులకు ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు. విజయవాడలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో పెండింగ్లో ఉన్న అన్ని పనులు త్వరితగతిగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన సెక్రటరీ గారు డిపార్ట్మెంట్లకి మధ్యలో సమన్వయ లోపం జరుగుతుందని చెప్పి పనులన్నీ మనకి ప్రభుత్వం హెడ్ల నుంచి తొందరగా పనులు చేయాలని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తుంటే కూడా సమన్వయ లోపంతో పనులు చాలా మందకొడిగా నడుస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ప్రతి నెలకి కానీ 45 డేస్కి కానీ ఒక రివ్యూ మీటింగ్ ఈ విధంగా ఏమేం పనులు చేద్దామని అనుకున్నాం, దానికి వచ్చే సమస్యలు ఏంటి, ఒక ఎఫెక్టివ్ రివ్యూ మీటింగ్ పెట్టే విధంగా మేము ఈరోజు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కాన్స్టిట్యున్సీ విజన్ ప్రోగ్రామ్ అని దానికి ఒక డిపార్ట్మెంటు, దానికి ఆఫీసర్స్ని కూడా ఇచ్చారు. సో ఆఫీసర్స్ని కూడా సద్వినియోగపరుచుకొని వీళ్ళందరితో కలిపి కోఆర్డినేట్ చేసి కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలన్నీ క్లీన్లీనెస్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఎంటర్ప్రీనర్షిప్ కానీ ఇవన్నీ కూడా అడ్రస్ చేయడానికి అవసరమైతే హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతి ఇంటి వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంట్లోనూ వాళ్ళ. గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్పర్సన్ గోనుగుంట్ల కోటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీస్తు అవలంబించిన జాలి, దయ, కరుణ, క్షమ అందరికీ అనుసరణీయమన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో బద్ధకాన్ని విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కార్యదర్శి ఎంఎం నాయక్ కోరారు. నర్సరావుపేటలోని స్థానిక పెద్ద తురకపల్లెం గిరిజన సంక్షేమ వసతి గృహంలో నిర్వహించిన ముస్తాబు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి ఎంఎం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో వ్యక్తిగత పరిశుభ్రత అంతే ముఖ్యమన్నారు. విద్యార్థి దశలోని పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముస్తాబు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి పాల్గొన్నారు.
మత్తురహిత సమాజ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండల కేంద్రంలో కొత్తమ్మ తల్లి దేవస్థానం నుంచి అభ్యుదయం సైకిల్ ర్యాలీను మంత్రి ప్రారంభించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపన లక్ష్యంగా అభ్యుదయం సైకిల్ యాత్ర లక్ష్యమన్నారు. విద్యార్థులకు ఏ అంశంలో ఆసక్తి ఉంటే అందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025-26 కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తాయన్నారు. మనకి ఈ సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్ అండ్ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని దాంట్లో భాగంగా ఒక 7 మెయిన్ థీమ్స్, ఒక 8 సబ్ థీమ్స్తో ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఇక్కడ చాలా వరకు మీరు కూడా చూస్తే కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని ఎక్స్పెరిమెంట్స్, కొన్ని మోడల్స్ తయారు చేయడం జరిగింది. సో ఈ మాకు ఇక్కడ జిల్లాలో అంటే 16వ తేదీ స్కూల్లో లెవెల్లో జరిగింది, 18వ తేదీ మండల లెవెల్లో జరిగింది. తెలంగాణ హైదరాబాద్లో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ పర్యటిస్తున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటను ఆయన సందర్శించారు. కోటలోని అద్భుతమైన నిర్మాణ శైలిని, శతాబ్దాల నాటి చారిత్రక విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. పురావస్తు శాఖ అధికారులు కోట ప్రాముఖ్యతను ఆయనకు వివరించారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ హుసేన్ సాగర్ను వీక్షించారు. कल हम हैदराबाद आए थे और उसके बाद श्रीशैलम देवस्थानम गए। वहाँ भगवान शिव और पार्वती जी का आशीर्वाद प्राप्त किया और सब परिवार उसके बाद हम लोग गोलकुंडा फोर्ट देखने गए और अब हुसैन सागर में है। कल तेलंगाना के बूथ लेवल ऑफिसर से हम संवाद करेंगे और उनको बताएंगे. 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI భారత్ జట్టును ప్రకటించింది. జట్టులో స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్పై వేటు వేయగా వికెట్ కీపర్ బ్యాటర్ ఈశాన్ కిషన్ మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశారు. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించగా ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, సంజు శాంసన్ ఫినిషర్ పాత్రలు, రింకు సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆల్రౌండర్ విభాగంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించనుండగా హార్దిక్ పాండ్యా, శివం డ్యూబే, వాషింగ్టన్ సుందర్ జట్టుకు అదనపు బలాన్ని ఇవ్వనున్నారు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగం విషయానికి వస్తే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని పేస్ దళంలో హర్ష్దీప్ సింగ్, హర్షత్ రాణా చోటు దక్కించుకున్నారు. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం 2026 కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మొత్తం 1,54,33,285 మంది తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇందులో 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు 1,43,40,916 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇక 9,41,515 మంది ఉపాధ్యాయులు, 1,50,854 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు. వచ్చే నెల జనవరి 11 వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.